ఒక మన దేశంలో కాదు మోడీ గారి పాలన తీరును మెచ్చుకొని 100% ఇస్లామిక్ దేశమైనటువంటి ఆబుదాబిలో కూడా ఒక ముస్లిం రాజు యేసు మీ మతం బాగుంది, మీ సాంప్రదాయాలు బాగున్నాయి, హిందూ మతం ప్రపంచం ఆచరించదగ్గ మతం అని చెప్పి నేను నా సొంతగా 27 ఎకరాలు ఇస్తానని చెప్పి ఒక ఇస్లాం రాజు ఒక ముస్లిం రాజు ఆబుదాబిలో 27 ఎకరాలు ఇచ్చి ఒక దేవాలయం నిర్మించుకుంటే సుమారు 700 కోట్ల రూపాయలతోటి జనవరిలో రామ మందిరాన్ని ప్రారంభిస్తే ఫిబ్రవరిలో ఆబుదాబిపై ప్రపంచమంతా గర్వించే రీతిలో ఇండియన్ అని ఆబుదాబి కోయినా ఆర్డినైన్ కోయినా ఆస్ట్రేలియా కోయినా అమెరికా కోయినా సింగపూర్ కోయినా నేను భారతీయుల్ని అని గర్వంగా చెప్పుకునే రీతిలో మన దేశ ప్రతిష్టలు పెంచినటువంటి నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మోడీ గారి నాయకత్వం మీద ప్రపంచంలో ఎప్పుడు ఏ సర్వే ఏజెన్సీ సర్వే చేసినా కూడా ఆఖరికి నిన్న పథకాల్లో సర్వే చేస్తే కూడా ప్రపంచంలో ఉన్న అందరికంటే గొప్ప నాయకుడు ఎవరు, బలవంతమైనటువంటి నాయకుడు ఎవరంటే ప్రపంచం గర్వించే రీతి లోపల 175 మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కనపరిచారు. ఈ దశలో ఇంకో 2 నెలలలో భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు పోబోతా ఉంది. ఎవరు సర్వే చేసినా, ఢిల్లీలో చేసినా, ఢిల్లీలో చేసినా, ఉత్తర భారతదేశంలో చేసినా, దక్షిణ భారతదేశంలో చేసినా, మనమంటే కిట్టునోడు చేసినా, మనమంటే కిట్టనోడు చేసినా అందరూ చెప్తున్న మాట మూడోసారి ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి ఎవరు ప్రధానమంత్రి ఎవరు ప్రధానమంత్రి ఎన్ని సీట్లు ఇస్తామంటారు? ఎన్ని సీట్లు? వివేక్ కుమార్ ఎన్ని సీట్లు? 400 సీట్లతో మూడోసారి నరేంద్ర మోడీ గారు మే చివరి వారంలో ఈ దేశానికి మళ్ళొకసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.